brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. బదిలీలను నిరసిస్తూ ఏపీలో మినిమం టైం స్కేల్ టీచర్లు రోడ్డెక్కారు. దాంతో డిఎస్సి 1998 2008 టీచర్ల బదిలీ కౌన్సిలింగ్ గందరగోళంగా మారింది. బదిలీల కౌన్సిలింగ్ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎంటీఎస్ టీచర్లు మచిలీపట్నంలోని డీఈఓ ఆఫీస్కు భారీగా చేరుకున్నారు. బదిలీలో భాగంగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తుండటంతో ఆందోళనకు దిగారు. తాము నివాసముండే సమీప గ్రామాల్లోనే పోస్టింగ్స్ ఇవ్వాలని ఎంటీఎస్ టీచర్లు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి డీఈఓ రామారావుకు వినతి పత్రం అందజేశారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీల కౌన్సిలింగ్ ఉంటుందని డీఈఓ స్పష్టం చేశారు. దీంతో కౌన్సిలింగ్ కు హాజరు కాకుండా డీఈఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఎంటీఎస్ టీచర్లు. విశాఖ డీఈఓ ఆఫీస్ ముందు కూడా ఎంటీఎస్ టీచర్లు ఆందోళనకు దిగారు. 2 ఏళ్లుగా ఏజెన్సీలో పనిచేసిన తమను సాధారణ బదిలీల్లో మళ్లీ ఏజెన్సీకి పంపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంటీఎస్ టీచర్లకు న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు బదిలీల కౌన్సిలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఎంటీఎస్ టీచర్లు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎంటీఎస్ టీచర్లు న్యాయం చేయాలని అటు డీఈఓకి వినతి పత్రం అందించారు, ఇటు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ వచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం నుంచి ఇప్పటికే హామీ అయితే లభించింది. వాళ్ళకి ఎక్కడైతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ని చూపించాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు సర్వీసెస్కి సంబంధించి. అయితే సాధారణంగా మనకి టీచర్లలో ఇన్ని రకాల టీచర్లు ఉంటారని, ఎంటీఎస్ టీచర్లు ఉంటారన్న విషయం చాలామందికి తెలియదు. వాస్తవానికి రెగ్యులర్ టీచర్లతో పాటు 2008 అంతకుముందు 1998లో డిఎస్సి జరిగిన సందర్భంలో కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా రకరకాల కారణాల వల్ల, లీగల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి 2021లో 2008 బ్యాచ్కి, అలాగే 2023లో 98 బ్యాచ్కి ఒక తాత్కాలిక ప్రాతిపదికన వాళ్ళకి ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. వాళ్ళందరికీ టైం స్కేల్ అనేది ఏమి ఉండదు. కేవలం వాళ్ళు సర్వీస్లో ఉన్నంతకాలం ఒకే శాలరీ వస్తుంది. వాళ్ళందరికీ 33,000 రూపాయలని శాలరీ ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. కానీ వాళ్ళందరినీ తమ రెగ్యులర్ టీచర్ లాగా శాలరీ ఇవ్వకపోయినా కనీసం బదిలీలు లేకపోతే వాళ్ళంటి సమాన పని చేస్తున్నాం కాబట్టి సమాన హక్కులు కల్పించినట్టు అప్పటి నుంచి కోరుతూ వస్తున్నారు. తాజాగా రెగ్యులర్ టీచర్ల బదిలీ అయింది, కానీ ఎంటీఎస్ టీచర్ల కౌన్సిలింగ్కి వచ్చేసరికి కేవలం 20% వేకెన్సీస్ మాత్రమే చూపించారన్నది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఉదాహరణకి విశాఖ లాంటి ప్రాంతాల్లో కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో వేకెన్సీస్ మాత్రమే చూపించారు. అంటే మా పట్ల ప్రభుత్వం చాలా చిన్న చూపుతో వ్యవహరిస్తోంది. మేమందరం 98 బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరలో వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇప్పుడు దాదాపుగా 58 ఏళ్ళు అట్లాంటి సందర్భాల్లో ఉన్నారు. వాళ్ళు ఇళ్ళకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఇట్లాంటి ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ దగ్గర ప్రాంతాల్లోకి ఒకవేళ తీసుకొస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది వాళ్ళ ప్రధానమైన అబ్జెక్షన్గా తెలుస్తోంది. అదే సమయంలో ఒకవేళ చాలామంది సింగిల్ టీచర్లు ఉండే చోటకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అంటే చాలా తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట కొన్ని పాఠశాలల్లో, ఎందుకంటే ఇప్పుడు 3 నుంచి స్కూల్స్ని మార్చివేశారు, రకరకాల స్కూల్స్ వచ్చాయి. కేవలం 1-2 తరగతులకు మాత్రమే కొన్ని పాఠశాలలు ఉన్నాయి. అక్కడ 10 లోపు ఒకవేళ విద్యార్థులు ఉంటే వీళ్ళకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చినా తర్వాత తిరిగి వాళ్ళని మార్చేసే అవకాశం ఉంది. సో ఇన్ని గందరగోళాల మధ్య తమకి రెగ్యులర్ టీచర్లకు ఎలాంటి కౌన్సిలింగ్ నిర్వహించారో, ఎలాంటి వేకెన్సీస్ని ఎలా ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపించారో అవన్నీ మాకు కూడా చూపించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం దాదాపుగా అన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ని అడ్డుకున్నారు, బహిష్కరించారు. మధ్యాహ్నానికి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం కూడా వాళ్ళు కోరుకున్నట్టుగానే అన్ని వేకెన్సీస్ని చూపించాలని చెప్పింది. సో కొన్ని జిల్లాల్లో ఉదాహరణకి ఉదయం నుంచి 500 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తే మధ్యాహ్నం తర్వాత దాదాపుగా 1500-1700 వరకు వేకెన్సీస్ని చూపించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే సజావుగా సాగుతోంది. అయితే వాళ్ళ డిమాండ్స్ అయితే మాత్రం ప్రభుత్వం మా పట్ల కొంత న్యూనతాభావంతో వ్యవహరిస్తోంది. దాన్ని వీలైనంత వరకు మాకు సొంత మండలాల్లోనే ఉన్న క్లస్టర్ స్కూల్స్లో నియమించే విధంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కౌన్సిలింగ్ అన్ని జిల్లాల్లో జరుగుతోంది. అర్ధరాత్రికైనా కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.